600 గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. ఎవరండి మీరు? 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఏంటి సార్ ఇది? ఈ ఊరైన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. కొట్టేశారు సార్. అద్భుతం, ఫంటాస్టిక్. నాగరాజు గారు వేసుకోండి. 3, 4 గో. అరే రికార్డ్ చేయి. అలాగే సార్. ఎవరికి చెప్పడా? సూపర్. సార్ సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. సూపర్. ఇవాళ ఇంట్లో శవం లేవాలి. చాలా కష్టమైన సాంగ్ వస్తుంది నీకు. చేస్తావా? చేస్తాను. మ్యూజిక్ ప్లీజ్. సూపర్ రా. థ్యాంక్ యూ అనియా. ఫస్ట్ లో స్టార్టింగ్ ఒక మూమెంట్ చేసావు. టైమింగ్ సూపర్ రా. థ్యాంక్ యూ అనియా. ఎన్ని సింపుల్ దా 2 నిమిషాలు దా. ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా, సూపర్ ఫిగర్. ఎన్ని సింపుల్ దా. ఒరేయ్, ఏదో ఒకటి చేసి మా ఆయన వదిలించుకుంటాను. మన ఇద్దరం పారిపోదామా? నీ తల్లి పెళ్ళైందను కదా నువ్వు. ఏమంటావు? కావాలంటే నువ్వు ఎక్కడికెళ్ళో అడ్రస్ చెప్పు, అప్పుడప్పుడు వచ్చి పావం. పిల్లలు చదువుకోకుండా ఏం పనులు రాయి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకోసారి దోల తీరిపోయింది. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. నాకేం తెలుసు. ఏందో అనుకున్నా, మీ తాన చాలా ఉందిరో. చూస్తాండి, చెప్పండి. కాండి. నాకు గానీ ఈటింగ్ డిసిప్లిన్ ఉంటే లైన్లో ఉండవు, నువ్వు లైన్లో ఉండు. నాకు లేదు అసలు.
మాకు తెలుసులేరా. గాను ఉండుంటే నేను ఈ పాటికి నీకు వణుకొచ్చినప్పుడు రేపు పబ్లిక్ ఏం చెప్తావురా? ఇండియాలో కాదు వరల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బాడీ బిల్డర్ అయిపోయేవాడిని. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఇండియాలో కాదు వరల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బాడీ బిల్డర్ అయిపోయేవాడిని. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. నేను రోజు 2 hours చేస్తాను జిమ్. నేను కొన్ని రోజులు 3 hours కూడా చేస్తాను. అయ్యో సారీ సారీ. వర్షలా ఉంది. వర్ష కాదు హర్ష. మేమిద్దరం ట్విన్స్. మా అక్క మీకెలా తెలుసు? మేమందరం ఒకే స్టూడియోలో వర్క్ చేసేవాళ్ళం. చాలా సంతోషం. మీ అక్కకు మంచి అవకాశం వచ్చింది, మమ్మల్ని మర్చిపోయింది. అయ్యయ్యో చచ్చిపోయింది. ఎలా ఎక్కడి నుంచి మీకు అసలు ఇదంతా? సినిమా అంటే తెర మీద మాత్రమే అనుకున్నాను. తెర వెనకాల కూడా నాటకాలేనా? ఇండస్ట్రీలో మంచి వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అయ్యా బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా. కనిపించట్లేదే. ఒక నటుడిగా మొదలైన నా ప్రయాణం దర్శక మార్గం ఎంచుకుంది. నాలాంటి ఎంతో మందికి అవకాశాన్ని, నా ఆడపడుచులకు నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలనిపించింది. ఇది ఆటో వెనకాల రాస్తే బాగుంటుందే. ఇగ్నోర్ చేస్తున్నావు కదా, చెయ్యి. ఒకవేళ నేను ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తే నువ్వు నాతో మాట్లాడడానికి కూడా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సాయి వచ్చి ఆతృపి నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏమరా వారి పిస పిస చేస్తున్నావు? ఎవడరా మీరు? నీకు ఇంకా సమజ్ కాలే? వీడు కూడా మెంటల్లో ఉన్నాడు. నేను ఎవ్వనయ్యకి ఈననని ఇంకోసారి చూపేంట్రా? ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అంటే కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడే పో. వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. ఏమైంది వీడికి? ఓడి అమ్మ. అవునా? అయితే ట్రాన్స్ఫర్ అయిపోతే వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? కొత్త పెట్టలు కరెక్ట్ టైం దొరికారా? నాకో విషయం అర్థమైందిలే. చీర అంటూ కడితే చింపాంజీతో కూడా చెలరేగిపోతా. వస్తావా? అరే నిన్నేరా, ఎంతసేపు వస్తున్నావు? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ ఫ్రీగా ఏం కాదులే, ఇస్తా. మీకు అభ్యంతరం లేకపోతే హీరోలు వచ్చారా? మీకు అభ్యంతరం లేకపోతే మేము డ్రాప్ చేస్తాం, రండి. ఎలా వెళ్ళాలో మాకు తెలుసు, మీ పని మీరు చూసుకోండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అవకాశం కోసం చూస్తారు యదవలు, అవకాశం కోసం చూస్తారు యదవలు.
ఆపుకోలేకపోతున్నాను రా. ఇడియట్. ఇడియట్టా? ఇడియట్ అంటే బ్యాగ్లే ఉన్నాయి. నీ ఓవర్ యాక్షన్ ఆపేరా. తీవే నువ్వేంటే? పళ్ళున్న ప్రతి కుక్క కరుస్తుంది అనుకోవడం మీ మూర్ఖత్వం. ఏమన్నా? పళ్ళున్న ప్రతి కుక్క కరుస్తుంది అనుకోవడం మీ మూర్ఖత్వం. నాకు అర్థం కాలేదు సార్. సాయం చేసినోడికి గాయం చేసినోడికి మధ్య తేడా తెలుసుకోండి అమ్మా. రండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.